అంటే ఇప్పుడు మీరు చేసేది మీ డైలీ లైఫ్ లో సంవత్సరాల నుంచి అలవాటు అయిపోయింది. అది మీలా చూడండి రా, కూడా చూసి నేర్చుకోండి రా. ఒక ఆడపిల్ల చెప్తుంది, మనకి బుద్ధి ఉండాలి మనకి. అది ఇంకొకటి, డాడీతో రిలేషన్ ఎందుకు అంత లేకపోవడం? అంటే ఏంటి చిన్నప్పటి నుంచి నేను ఫస్ట్ థింగ్ ఇంట్లో లేను, ఎక్కువ వర్క్ మీద అక్కడ ఇక్కడ తిరిగేదాన్ని. అంటే ఇట్స్ నాట్ లైక్ రిలేషన్షిప్ లేదు అని కాదు, బాండింగ్ అంటున్నాను. బాండింగ్ ఎక్కువ లేదు. బికాస్ మేబీ తను అంత షీ హ్యాడ్ సిచ్యువేషన్స్ తన లైఫ్ లో అయ్యాయి కొన్ని సిచ్యువేషన్స్. అండ్ మా డాడీ ఎక్కువ ప్రేమ మాటల్లో చూపిలేడు ఆయన, తను అలాంటి మనిషి. ఓన్లీ ఎమోషన్స్. ఎమోషన్స్ ఎలా అంటే పాయింట్ వచ్చాక చూపిద్దాం. తనకి ప్రేమ ఉంటది, చాలా ప్రేమ ఉంటది. మాకు ఎలా అర్థమవుతుంది అంటే ఎప్పుడు నాకు ఏది రిస్ట్రిక్షన్ పెట్టలేదు మా డాడీ. ఇది చెయ్యకు, ఇది ఎందుకు చేస్తున్నావు, ఈ టైంలో ఇది ఎందుకు తింటున్నావు, ఎందుకు ఇదంతా ఫిట్నెస్ ఎందుకు నీకు, బిగ్ బాస్ ఎందుకు, ఏం మా డాడీ నన్ను అడగలేదు ఎప్పుడు. ఎందుకంటే తనకెంత నమ్మకం ఉండుంటే, తనకెంత ప్రేమ ఉండుంటే అలా ఉండుంటారు. తనకి చూపిరాదు ప్రేమ. కొంతమంది చేష్టల్లో చూపిస్తారు, కొంతమంది మాటలో చూపిస్తారు, రెండిట్లో చూపిరు కొంతమంది. అది మా డాడీ. దానివల్ల చిన్నప్పటి నుంచి అసలు we didn't talk. ఒకప్పట్లో అదే అయితే మీరు చెప్పినప్పుడు కొంచెం బాగా ఎమోషన్ అయ్యా, మా డాడీతో హగ్ ఫీల్ లేదు నాకు. లేదు. అంటే ఇప్పుడు చూస్తాం కదా కొంతమంది వాళ్ళ డాడీతో సోషల్ మీడియాలో క్యూట్ క్యూట్ గా వీడియోస్ అవునవును. పెడతారు. లేకపోతే మొన్న ఏదో టాస్క్ ఏదో ఇలా బ్లాంకెట్ లో నుంచి బయటకు వచ్చి డాడీని పట్టుకోవడం, అవన్నీ చూసినప్పుడు నాకు ఎక్కడో అయ్యో మా డాడీతో నేను కూడా చేసుంటే బాగుండేది. అసలు నేను హగ్గే చేసుకోలేదు మా డాడీని. అంటే నా లైఫ్ లో ఇప్పటికీ ఆ పాయింట్ రాలేదు. లైక్ సక్సెస్ అయ్యాను, నేను ఎక్కడున్నానో నేను అక్కడ కరెక్ట్ గా ఉన్నా. ఎట్ సమ్ పాయింట్ యూ హ్యావ్ టు హిట్ ద మాక్సిమం టు గో దేర్. మా ఫాదర్ తోని ఆ పాయింట్ రాలేదేమో నా లైఫ్ లో, నేను ఇంత రోజులు అనుకున్నాను. కానీ అమ్మాయిలకి అంతవరకు రావాల్సిన అవసరం లేదు. కొంతమందికి వాళ్ళు చాలా క్లోజ్ ఉంటారు. అవి చూస్తే ఎక్కడో ఐ ఫీల్ కి అయ్యో మనకు కూడా ఈజీ, దిస్ ఈజ్ అన్ ఈజీ థింగ్, దీనికి కూడా మనం కష్టపడాలి మన లైఫ్ లో అన్నది ఒకటి ఉండిపోయింది. కానీ హీఈస్ వెరీ, అంటే అందరి పేరెంట్స్ అందరి ఫాదర్స్ ఒకేలాగుంటే సొసైటీ చెప్పుకోవడానికి ఏముండదు కదా. అలాగే తనతోని ఇప్పుడు మీరు చెప్తున్నా గానీ చాలా ప్రౌడ్ గా చెప్పుకుంటున్నారు. కానీ ఎందుకంటే మీకు బాండింగ్ లేకపోవచ్చు, కానీ డాడీ ఒక ఎమోషన్ చూపిస్తారు, నేను చేసిన ప్రతిదానికి సపోర్ట్ ఉంటది, అది కూడా ఒక బాండింగ్. అదొక బాండింగ్. నేను ఎలా అంటానంటే తను షీ కెనాట్ షో, తను చూపి మా డాడీ కూడా చాలా ప్రేమ చూపించరు అని కాదు, హగ్ చేసుకుంటాము అంత. మరి ఇప్పుడు మీకున్న దాంట్లో ఒక 10% 15% ఎక్కువ ఉంటది. బట్ నన్ను ఏమన్నా అంటే విత్ ఇన్ సెకండ్స్ లో పోలీస్ అయినా నాకు అది ఎప్పుడు తెలిసిందంటే, నేను ఫిట్నెస్ జాబ్ ఫస్ట్ చేస్తున్నప్పుడు మా రిలేటివ్స్ వచ్చి అన్నారంట, అబ్బాయిలు జాబ్ చేస్తుంది ఏంటి, పక్కన 10 మంది అబ్బాయిలు ఉంటారు, ఎందుకు దాంతో నా పని ఎందుకు చేపిస్తున్నావు, తను చదువుకుంటది గా బానే. ఇవన్నీ అన్నప్పుడు నాకు తెలీదు. మా రిలేటివ్స్ కి మా డాడీ అన్నానంట, అది మా ఇంట్లో అబ్బాయి లాంటిది, అబ్బాయిని ఎలా ట్రీట్ చేస్తానో నేను దాన్ని అలానే ట్రీట్ చేస్తాను, నువ్వు నాకు చెప్పకు. మా ఆవిడ ఉంది, తను చూసుకుంటది, ఆ పిల్ల స్ట్రాంగ్ ఉంటది కాబట్టి. నాకు అబ్బాయి లాంటిది, ఇంట్లో మాకు అబ్బాయిలు లేరు, ఇద్దరం ఆడపిల్లలు, నేను ఇంట్లో అబ్బాయిలు లేరు, అది అబ్బాయి లాంటిది. అదే జాబ్ చేసినా నేను పట్టించుకోను, అది కరెక్ట్ ఉంటది బయట నాకు తెలుసు. ఎవరైనా ఏదైనా అంటే మొహం మీద ఇచ్చొచ్చేది, దాన్ని ఎవరు గెలకలేరు. ఆ నమ్మకం మా డాడీకి ఉందంట. అది మా రిలేటివ్స్ కి చెప్తే వాళ్ళు వచ్చి నాకు చెప్పారు. గెలకడానికి ధైర్యం కూడా చేయరులే, ఇప్పుడైతే ఇంకా చేయరు. నేను సాఫ్ట్ గా చాలా బాగుంటాను చూడ్డానికి. ఇప్పుడు ఇందాక వచ్చేటప్పుడు చూసా, సాఫ్ట్ గా చాలా బాగుంది అన్నట్టే అనిపిస్తది. వన్స్ కూర్చోబెట్టి మాట్లాడుతుంటే మనం ఒక 5 minutes మాట్లాడినాం కదా. అంటే నాకు ఇప్పుడున్న సర్కిల్ లో అందరూ అక్క చెల్లి వరకే ఉన్నారు. బికాస్ నేను ఇలా ఉండడం వల్ల ఐ బాయ్ ఫ్రెండ్ రాలేదు నా లైఫ్ లో, నాకు ఎవరు రాలేదు. ఆడొస్తారు, వస్తే ఏజ్ పడేసేటట్టే ఉన్నావు కదా. అండ్ మంచిదే కదా ఒక పాయింట్ లో, ఎందుకంటే లైఫ్ లో చాలా సీరియస్ స్టఫ్ నడుస్తున్నప్పుడు అవి సైడ్ ఆఫ్ బ్రెయిన్ వద్దు. ఇప్పుడు టాప్ 15 కి సెలెక్ట్ అయిన పర్సన్స్ 15 members కి ఒక్కొక్క వార్డ్ లో చెప్పమంటే ఏం చెప్తారు 15 members గురించి? ఈచ్ వన్ కి ఒక్కొక్కట. ఈచ్ వన్ ఒక్కొక్కటి. గివ్ నేమ్స్, నేను చెప్తాను, పేర్లు చెప్పండి నేను చెప్తాను. మన ప్రసన్న గారు ఇన్స్పైరింగ్ ఏమండి, ఎందుకు? తను తన లైఫ్ లో, ఇప్పుడు మనకి బాడీలో అన్ని ఉన్నాయి కాబట్టి మనకు తెలియట్లేదు, తన లైఫ్ లో హాఫ్ లైఫ్ అండ్ హాఫ్ లైఫ్ కన్నా ఎక్కువ అయిపోయింది. అయిపోయిన తర్వాత తన కాలు వెళ్ళిపోవడం వల్ల తను దాన్ని నార్మల్ గా తీసుకొని దాంట్లో నుంచి బయటకు వచ్చి హీ డన్ మ్యారథాన్. అంటే డు యు నో ప్రసన్న గారికి కాలు ఎందుకు పోయిందో? ఐ డిడ్ నో. ప్రసన్న అన్నదో నేను మాట్లాడినప్పుడు చెప్పిండు,
అన్న వెళ్తున్నాడు బైక్ మీద, ఎవరో డ్రింక్ చేసి వచ్చి అన్నని కొట్టేశాడంట. అంటే అది అన్నది తప్పులేదు. అదే అదే అంటున్నా. నాకు ఆయన ఇన్స్పైరింగ్ ఎందుకు అనిపించింది అంటే ఆయన స్టోరీ నాకు యాక్సిడెంట్. తన స్టోరీ నాకు తను నా పక్కకే కూర్చున్నప్పుడు కూడా తను నాకు చెప్పాలి నాకు ఇది జరిగింది నేను నుంచి నాకు అసలు అరే మా ఆడిషన్ సగం అయిపోయే వరకు తనకి ఫుట్ లేదని నాకు తెలీదు. తను చెప్పలేదు మాకు. తను మేము ఆడిషన్ వచ్చారు, వచ్చి మాట్లాడి ఒక్కసారిగా ఇలా అనేసరికి షాక్. నేను తన పక్కకు కూర్చుని 3 గంటలు మాట్లాడానండి. నాకు తెలియలేదు తను అంతలా ఉంటారు. హీ డజంట్ షో దట్ హిస్ లెగ్ ఈజ్ లెగ్ దిస్ అని. తను మాకెప్పుడు ప్రసన్న అంటే బాడీ చేశారు, పైన బాడీ కనిపిస్తుంది, మన కింద అబ్జర్వ్ చేయం. తను నేను ఫిట్నెస్ కంటెంట్ మీద కూర్చొని గంటలు మాట్లాడుకున్నా. అసలు ఇద్దరు ఒకటే కదా. తను నేను డైట్స్ గురించి గానీ మజిల్స్ గురించి గానీ మేము మాట్లాడుకున్నాం చాలాసేపు. తర్వాత మొత్తం ఇంకా తగ్గిపోతూ ఉంటారు కదా ఒక్కొక్కరు. తర్వాత ఇంకా ఒకరి గురించి ఒకరు చెప్పుకోవడం గానీ, చాలా టైం ఉంటే ఏం సోది మాట్లాడతాం, ఇంకా పర్సనల్ లైఫ్ లోకి వచ్చేస్తాం. ఇలా అయింది నాకు లెగ్ ప్రాబ్లమ్. తను ఎలా స్టార్ట్ చేశారంటే నాకు లెగ్ పెయిన్ అవుతుంది, నేను కొంచెంసేపు నడిచి వస్తానంటే ఏమవుతుంది బాగానే ఉన్నావు కానీ అంటే నాకు లెగ్ లేదురా కింద, నీకు తెలియలేదా ఇప్పటి వరకు, నాకు ఇక్కడ పింపుల్ అవుతుంది. తన బాధ అంతా ఏముండదు తెలుసా, తను పెట్టుకున్న అది ఉంటది కదా, పెట్టుకునే పొజిషన్ లో చిన్న పింపుల్ అయిందంట. నాకు అది వస్తుంది, నేను నడిచి వస్తాను కూర్చుంటే నాళ్ళు అవ్వట్లేదు, అప్పటి వరకు మాకు తెలియలేదు. సో హీ డజంట్ షో దట్ హీస్ హ్యావింగ్ దిస్. తను నార్మల్ గా ఉండడానికి చాలా ట్రై చేస్తాడు. హీ షోస్ హిమ్సెల్ఫ్ యాజ్ అ వెరీ నార్మల్ పర్సన్. అయింది అని విక్టిమైజ్ అయితే తను చేసుకోరు. అందుకే ఐ ఫీల్ దాంట్లో నుంచి బయటికి రావడం ఈజ్ లైక్, ఇప్పుడు మనకి చిన్న టెండాన్ ఇరిగితే నేను చూస్తానుగా, చిన్న ఇంజురీ అయితేనే 1 year 2 years బెడ్ మీద పడుకుని పోతారు. లైఫ్ మారిపోద్ది వాళ్ళది. ఎందుకు ఆల్మోస్ట్ కొంచెం ఫీవర్ వస్తేనే మనం బెడ్ మీద 1 week ఉంటాం. అలాంటిది బాడీలో ఒక పార్ట్ వెళ్ళిపోయిందంటే ఇట్స్ వెరీ హ్యూజ్ థింగ్. అది తను ఫేస్ చేసి దాంట్లో నుంచి చాలా క్యాజువల్ గా బయటకు వచ్చి చాలా క్యాజువల్ గా హీ జస్ట్ వాక్డ్ ఇన్ టు బిగ్ బాస్ అనిపించింది. అందుకే హీస్ ఇన్స్పైరింగ్. అదర్ దెన్ దట్ పర్సనల్ లైఫ్ లో తనకి నాకేం పెద్దది లేదు, బట్ హౌ హీ టాక్స్, హౌ హీ షోస్ హిమ్సెల్ఫ్. తను దేన్ని లైక్ నేను మాట్లాడేసి చూపించేస్తాను క్యాండిడేట్. అన్న తర్వాత కాల్ చేసి నన్ను చంపేస్తాడేమో చూడు, పొరపాటున చెప్పేశాను నేను నీతోని ఇలా యాక్సిడెంట్ లో అయింది అన్న ఎక్కడ అనుకుంటున్నా. అసలు ఇలా కలుద్దాం మేము, అసలు కలలేదు చాలా రోజులు అవుతుంది, కలుద్దాం ఇలా అనుకున్నాం మేము ఇలా నార్మల్ గా చాట్ లో. ఇంకా చూడు కలవాలి అసలు చాలా ఇప్పుడు ఇవన్నీ జరుగుతుంటే దాంట్లో ఎపిసోడ్స్ లో మన రిలేషన్షిప్స్ వీళ్ళతో ఏమవుతాయో అన్న బ్యాక్ లో అవుద్ది కదా. అదే సెట్ లో మనం అంతా ఎలా ఉంటామో బయట ఇలా పొట్టరే అవుతుంది అది ఇది అని కలుద్దామని అనుకున్నాను నేను దాన్ని. తనకి నాకు ఆ ఫిట్నెస్ కంటెంట్ గురించి చాలా మాట్లాడుకున్నాము. అక్కడ మొత్తం ఆడిషన్ లో 45 people వెయిటింగ్ రూమ్ లో మేము మాట్లాడుకుంటుంటే అందరికి డైట్ గురించి తెలిసింది. అంత మాట్లాడుకున్నాం మేము. ఆ డైట్ అంటే మీరు ఇప్పుడు బిర్యానీ ప్లేట్ చూస్తే ఇన్ని ఆలోచిస్తారు ఆ తినడానికి. అది వాళ్ళందరూ అరే ఫిట్నెస్ అంటే ఇంత కష్టమా అని అది అయింది. ఇంకొకటి మాస్క్ మ్యాన్ హీ హ్యాస్ అ డిఫరెంట్ కైండ్ ఆఫ్ ఐడెంటిటీ. ఆ ఐడెంటిటీ ఎందుకు తెచ్చుకున్నారో కూడా నాకు తెలీదు, అండ్ తను ఏం ట్రై చేస్తున్నారో కూడా నాకు అర్థం. అంటే ఏం ప్రూవ్ చేసుకోవాలి అనేది ఎగ్జాక్ట్ గా తెలియట్లేదు. ఎందుకు అంటే వైఫ్ ని కొట్టానంటున్నారు, నా హాఫ్ పార్ట్ వైఫ్ అంటున్నారు. అది ఎక్కడ ఏంటి అనేది అర్థం ఇప్పటికి తన అర్థం హాఫ్ అయినప్పుడు నీకు చెయ్యలేదు కదా. ఫస్ట్ ఆఫ్ ఆల్ నాకు ఫస్ట్ అర్థం కాని ఏంటంటే మాస్క్ మెన్ అన్న కాన్సెప్ట్ ఏంటి, కామన్ మెన్ కి మాస్క్ మెన్ అన్న కాన్సెప్ట్ ఉంటేనే బిగ్ బాస్ కి వస్తారా, లేకపోతే రారా? ఇప్పుడు నేనేం పెట్టుకోవాలి, డంబుల్ గర్ల్ అని పెట్టుకోనా? నేను పెట్టుకోలేదుగా. ఏదో మీరు కాన్సెప్ట్ పెట్టుకుని వచ్చారు, నాకు ఆ కాన్సెప్ట్ అర్థం కాలేదు. అర్థం అయితే మీరు పొట్రే అవుతారేమో, లేకపోతే లేదేమో నాకు తెలియదు. నాకైతే అర్థం కాలేదు. తను హీఈస్ యూజింగ్ సమ్ కైండ్ ఆఫ్ ఐడెంటిటీ. ఆ ఐడెంటిటీ తను మేనేజ్ కూడా చేయలేకపోతున్నాడని నాకు అనిపించింది సమ్వేర్. కానీ తను మాతో మాట్లాడినప్పుడు ఈజ్ వెరీ చిల్ గా మంచిగా మాట్లాడతారు, జోయల్ గా మాట్లాడతారు. కానీ ఆన్ స్టేజ్ ఈజ్ అ వెరీ డిఫరెంట్ పర్సన్. నాకు ఎక్కడ తేడా కొట్టిందంటే పర్సనల్ గా నువ్వు మాతో ఎలా ఉంటున్నావో నువ్వు స్టేజ్ మీద కూడా అలానే ఉండాలిగా. నువ్వు మాట్లాడేది అది, అందరు మాస్కులు తీస్తాను అన్నప్పుడు నీకే ఒక మాస్క్ ఉంది అని నాకు. ఆ మాస్క్ ఫస్ట్ తీసి రావాలి కదా ఫస్ట్. ఏమో మరి తను అది లోపల తీస్తారేమో, హౌస్ లోపల తెలియదు మనకి. హౌస్ లోపల దాకా వెళ్ళాలంటే ఫస్ట్ ఇక్కడ మాస్క్ తీయాలి కదా, జడ్జెస్ సెలెక్ట్ చేయాలి కదా. ఐ డెంట్ అండర్స్టాండ్ దాట్ పర్సన్. మాకు తను ఎఫర్ట్ కూడా పెట్టరు. ఇప్పుడు మనకు ఒక పర్సన్ అర్థం కాకపోతే మనం వెళ్ళి ఇప్పుడు మనతో తినకి ఇది అయింది,
అంటే మనం వెళ్ళి మాట్లాడతాం. ఇప్పుడు ప్రియాకి నాకు అప్పుడైంది అవును అలాగా. అయినా నేను ప్రియ మాట్లాడుకుని మేము సార్ట్ చేసుకున్నాం. కానీ తను ట్రై చేయరు. హీ డజంట్ ట్రై టు కీప్ ద పాయింట్ అవుట్. అది మనకు అర్థం కానప్పుడు మనం కూడా ట్రై చేయొద్దని నేను లైక్ తీసుకున్నాను. ఇట్స్ లైక్ హిస్ వెరీ